educational institutions. Today we are going to solve some problems based on mathematics EAP set 2022 paper. Let's start the session. Read the question carefully. This question from probability. Okay. సో ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలంటే నీట్గా ఆ వర్డ్ ఎత్తుకోండి. ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎలా చేశాడో చూసుకోండి. సో ఎలా ఉంటుంది చెప్పండి. దిస్ లెటర్, ఇక్కడ ఒక లెటర్ ఉంది, కెన్ బి అరేంజ్డ్ సో దాట్ ఆల్ ఎస్ ఆర్ టుగెదర్. ఫస్ట్ ఇది రాయండి, ఆల్ ఎస్ ఆర్ టుగెదర్. ఎన్ని ఎస్లు ఉండే ఎత్తుకో, ఎస్ 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 ఎస్, ఒక 4 ఎస్లు ఉండే. ఇక్కడ ఒక ఎస్, ఇక్కడ ఇంకొక ఎస్, ఇక్కడ ఇంకొక ఎస్, ఇక్కడ ఒక ఎస్, 4 ఎస్లు ఉన్నాయి. అవన్నీ ఒక బ్రాకెట్లో పెట్టు. టుగెదర్ అంటే దీన్ని 1 అనుకో, టుగెదర్ కదా, అన్నిటినీ మొత్తం 1 అన్నమాట. తర్వాత ఏలు ఎన్ని ఉన్నాయి చూడు, ఈక్వివాలెంట్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ x cube by 2x minus 1 into x plus 2 into x minus 3 is given by a plus b by 2x minus 1 plus b plus c by x plus 1 plus d by x minus 3. ఇది చాలా సింపుల్ ప్రాబ్లమ్. అవి రెండు ఈక్వేట్ చేసి సి వచ్చేటట్లు ఎక్స్ వాల్యూ కానీ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు డైరెక్ట్గా సి వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ హియర్ వి నీడ్ టు టేక్ దట్ ఫంక్షన్. Now we can have a look on the next problem. Read the question carefully. If the equivalent partial fractions of x cube by 2x minus 1 into x plus 2 into x minus 3 is given by a plus b by 2x minus 1 plus c by x plus 2 plus d by x minus 3, then the value of c. ఇదంత గొప్ప ప్రాబ్లం ఏం కాదు. ఈ రెండింటిని ఈక్వేట్ చేయండి. రైట్ సైడ్ కొద్దిగా సింప్లిఫై చేయండి, ఎల్సిఎం తీసుకొని. ఫైనల్గా రిమైనింగ్ టర్మ్స్ అన్నీ 0 వచ్చేటట్లు ఎక్స్ వాల్యూ డిసైడ్ అయింది అనుకో, డైరెక్ట్గా సి వాల్యూ వచ్చేస్తుంది నీకు. ఓకేనా. అవి రెండింటిని ఈక్వేట్ చేయండి, డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ఇచ్చింది రాయండి. ఎక్స్ క్యూబ్ బై, హియర్ విల్ బి గెటింగ్ ఎక్స్ క్యూబ్ బై 2x minus 1 into x plus 2 x minus 3. ఇక్కడ డైరెక్ట్గా ఎల్సిఎం తీసుకో, ఇక్కడ 2x minus 1 2x minus 1 x plus 2 x minus 3 అనమాట. ఇక్కడ a ఇంటూ ఏమొస్తుంది, 2x minus 1 x plus 2, ఇక్కడ x minus 3 వస్తుంది. తర్వాత b ఇంటూ ఏమొస్తుంది, ఆ 2x minus 1 తప్పిస్తే రిమైనింగ్ 2 ప్రొడక్ట్స్ వస్తాయి. x plus 2 ఇంటూ x minus 3 అనమాట. తర్వాత ప్లస్ c ఇంటూ ఏమొస్తుంది, x plus 2 తప్పిస్తే రిమైనింగ్ 2 ప్రొడక్ట్స్, x minus 1 ఇంటూ x minus 3 కదా, అట్లా. ఇక్కడ d పరిస్థితి ఏంది, d ఇంటూ x minus 3 తప్పిస్తే రిమైనింగ్ 2 టర్మ్స్ వస్తాయి, 2x minus 1 ఇంటూ x plus 2 వస్తుంది. ఇక్కడ చూసుకుంటే డినామినేటర్లో 2 క్యాన్సిల్ అయిపోతాయి. నీకు c కావాలి. ఓకేనా. దెన్ ద వాల్యూ ఆఫ్ సి అడిగాడు. సి కావాలంటే x ఈక్వల్ టు -2 పెట్టావనుకో, ఇది ఎగిరిపోద్ది మొత్తం. డినామినేటర్లో 2 కొట్టేసి ఈ డినామినేటర్ లేపే, ఫస్ట్ ఈ డినామినేటర్లో ఉన్నది లేపే, ఈ రెండింటిని కొట్టాయి. తర్వాత ఇక్కడ x ఈక్వల్ టు -2 పెట్టావనుకో, ఇది పోద్ది, ఇది కూడా పోద్ది. ఓకేనా. సో పుట్ x ఈక్వల్ టు -2 అనమాట. అప్పుడు ఏమొస్తుంది, లెఫ్ట్ సైడ్ -2 హోల్ క్యూబ్, ఇక్కడ -2 హోల్ క్యూబ్ ఈక్వలెన్స్ టు x ఈక్వల్ టు -2 పెడితే a ఇంటూ 0 వస్తుంది. తర్వాత x ఈక్వల్ టు -2 పెడితే b ఇంటూ 0 వస్తుంది, ప్లస్ c ఇంటూ ఎంతో కొంత వస్తుంది. ఇక్కడ -2 అంటే ఇక్కడ -5, ఇది కూడా -5 కదా, -2 పెడితే
ఇక్కడ కూడా -5 వస్తుంది. క్లియర్నా? ప్లస్ డి ఇంటూ ఆడ కూడా x = -2 పెడితే 0 అవుతుంది. మొత్తం లేపేస్తే నీకు ఇక్కడ ఎంత వస్తుంది? నీకు -2³ అంటే -8 ఇటు సైడ్ వస్తుంది. ఇటు పక్కల c × 25 వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఫైనల్లీ విల్ బి గెటింగ్ c = -8/25 అనమాట. ఇలా సాల్వ్ చేయాలి దీన్ని. ఇదంత గొప్ప ప్రాబ్లం ఏం కాదు, ఇది సింపుల్, డైరెక్ట్గా ఆన్సర్ చేసేయచ్చు. ఓకే, వాట్ ఈస్ ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్? -8/25. -8/25. జస్ట్ ఈక్వేట్ చేసావు, ఎల్సిఎం కనుక్కున్నావు, ఫైనల్గా సి వచ్చేటట్టు ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి అంతే. డైరెక్ట్గా నీకు సి వచ్చేస్తుంది. దిస్ ఈస్ ద వే టు సాల్వ్ దిస్ ప్రాబ్లం.